పిరమిడ్స్ అనగా మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఈజిప్ట్. అయితే సూడాన్లోని నూబియా ప్రాంతంలో ఈజిప్ట్ కంటే ఎక్కువ పిరమిడ్స్ ఉన్నాయి. ఈజిప్ట్ను పాలించిన నూబియన్ చక్రవర్తి ఈ ప్రాంతానికి వలస రావడంతో ఈ ఈజిప్ట్ సంస్కృతి ఇక్కడ కూడా కనబడుతుంది. ఓమాన్ దేశంలో ఇల్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఎలాంటి కట్టడానికైనా తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా వేరే రంగు వేయాలనుకుంటే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది. నార్త్ ఇండియాలో ఉండే కోతులకు ఇలా జుట్టు రాలిపోవడం చూడవచ్చు. ఆస్ట్రేలియాలో కారును బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరు మాత్రమే ప్రయాణిస్తుంటే డ్రైవర్ పక్కన కూర్చోవాల్సి ఉంటుంది. వెనుక కూర్చుంటే డ్రైవర్ ని అవమానించినట్టు అంట. మనం ఎప్పుడు మెయిన్ రోడ్స్ ని బ్లాక్ కలర్ లోనే చూస్తూ ఉంటాం. అయితే గల్ఫ్ దేశంలో ఒకటైన ఖతార్ దేశంలో మాత్రం నీలం రంగులో రోడ్డు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ బ్లూ కలర్ రోడ్స్ ఉండడానికి కారణం అక్కడ టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది. టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి బ్లూ కలర్ రోడ్స్ వేస్తారు. గుడ్లగువ గుంపుల్ని పార్లమెంట్ అని పిలుస్తారు. స్విట్జర్లాండ్ లో ఆదివారం కార్లను కడగకూడదు. ఒకవేళ కడిగితే జరిమానా వేస్తారు. 700 బాటిల్లో వైన్, 1 టన్ను ద్రాక్ష పండ్ల నుంచి తీస్తారు. ముత్యాలను వెనిగర్లో వేస్తే కరిగిపోతాయంట. ఎందుకంటే వెనిగర్లో 4% నుంచి 10% వరకు యాసిడిక్ నేచర్ ఉంటుంది. నేపాల్ దేశం ఎప్పుడు ఇండిపెండెన్స్ జరుపుకోలేదంట. ఎందుకంటే ఈ దేశాన్ని వేరే దేశాలు ఎప్పుడు ఆక్రమించలేదు. 2008 వరకు రాజుల పాలనలోనే ఉండేది. ఏనుగులు అప్పుడప్పుడు నీళ్లతో స్నానం చేసిన తర్వాత వాటి ఒంటిపై మట్టిని చల్లుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఎండ శరీరంపై పడకుండా మట్టిని క్రీమ్గా వాడుతాయి. 1783లో బెంగాల్కు చెందిన ఒక బాలుడు 2 తలలతో జన్మించాడు. హై హీల్స్ వేసుకునే అమ్మాయిలు ఏనుగు కంటే భూమిపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయంట. ఇది ఒక స్టడీలో తెలిసింది. క్వీన్ విక్టోరియా వెడ్డింగ్ కేక్ ముక్క దాదాపు 200 సంవత్సరాలు ప్రిజర్వ్ చేశారు. జెల్లీఫిష్ కు గుండె మరియు మెదడు ఉండదు. ఆస్ట్రేలియాలో గ్రేట్ ఈము వార్ అని పిలువబడే ఒక యుద్ధం జరిగింది. ఇక్కడ సైనికులు ఈములతో పోరాడి ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లోని యుఎస్ సైనికులకు ఎయిర్ కండిషన్ బడ్జెట్ $2.2 మిలియన్. ఇది నాసా మొత్తం బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 4 దశాబ్దాల ముందు అంటే 1907లో ఒక మహిళ మొదటిసారిగా విదేశాల్లో భారతీయ జెండాను ఎగరవేసింది. మైక్ అనే ఈ కోడి తల వేరు చేసినా కూడా 18 నెలలు బ్రతికిందంట. మన మెదడు కొత్త విషయాలు నేర్చుకున్న ప్రతిసారి దాని ఆకృతిని మారుస్తూ ఉంటుంది. హిందూ స్త్రీలు 2000 BC నుంచి అంటే సింధులోయ నాగరికత ముందు నుంచి చీరలు ధరిస్తున్నారు. జాతీయ జెండా కంటే ఎత్తుగా లేదా దానికి సమానంగా ఇతర జెండాలు ఉంచకూడదు. హనుమాన్ చాలీసా యూట్యూబ్లో 1 బిలియన్ ప్లస్ వ్యూస్ దాటిన మొదటి భక్తి వీడియో. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే ఏకైక ఆలయం తిరుపతిలోని విష్ణు ఆలయం. 1950లో రష్యా సైంటిస్టులు హరిద్వార్, కాశీలో స్నానం చేసిన తర్వాతనే భారతీయులు గంగా జలాన్ని ఎందుకు ఇంత పవిత్రంగా భావిస్తారో తెలిసిందని చెప్పారు. 28 ఫిబ్రవరి 1930న భారతీయ సైంటిస్ట్ అయిన డాక్టర్ సివి రామన్ కు రామన్ ఎఫెక్ట్ పై చేసిన పరిశోధనకు నోబెల్ బహుమతి అందించారు. బాబ్ మార్లే యొక్క చివరి మాట డబ్బు జీవితాన్ని కొనదు. రామాయణం మొదటి భాగం 25 జనవరి 1987న దూరదర్శన్లో ప్రసారం చేయబడింది. ఇది భూమి యొక్క అంతర్జాతీయ జెండా. దీని తెల్లటి భాగం జీవితానికి నీరు చాలా ముఖ్యమైనది అని భావిస్తారు. ప్రపంచంలోనే తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. మానవ కన్ను బరువు దాదాపు 7.5 గ్రామ్స్ ఉంటుంది. ఈ చిత్రం లండన్లోని మ్యూజియంలో ఉంచబడిన ఛత్రపతి శివాజీ యొక్క నిజమైన చిత్రం. ఒక చూవింగం జీర్ణం కావడానికి దాదాపు 7 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలో 4 దేశాల్లో యూట్యూబ్ని నిషేధించాడు: చైనా, ఇరాన్, సిరియా మరియు తుర్కమెనిస్తాన్.